ఈ రోజు మనందరం కూడా ఇంతకుముందు చాలా మంది మన వాళ్ళు మాట్లాడుతూ కూడా రైతుల సంక్షేమం కోసం రైతు సంక్షేమం అనేది కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పరిగెడుతుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం వెనుకకు పరిగెడుతూ ధర్నా చేయాల్సిన దుస్థితి మనకు వచ్చిందని చెప్పి చాలా మంది మన కల్పించింది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మన 10 సంవత్సరాలు ఎట్లయినా గద్దె దింపాలని చెప్పి అంతకంటే మేము బాగా చేస్తాం, వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తాం, మేము ఇంకా రైతులకు కొత్త పాలసీలు తీసుకొస్తాం, ఎవరైతే ఎక్కడైతే వెనుకబడిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముందుకు పరివర్తిస్తామని చెప్పి వాళ్ళ రైతు డిక్లరేషన్ చెప్పి అన్నింటినీ కూడా పండబెట్టారు. కేసీఆర్ హయాంలో హరీశ్రావు నాయకత్వంలో పరిగెడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో మొత్తం వెంటకపోయింది. ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా జరుగుతలేదు అన్నది మీ అందరికీ కనిపిస్తున్నది. మన మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు వచ్చే నీళ్ళ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఊసేయలేదు. అది రైతులకు పనికొచ్చేదే కదా, దానికి ఊసలేదు. అట్లాగే 19A మన టేక్మాలు, రాయకోడు టేక్మాలు, అట్లాగే మెదకు, అల్లాదురుగు, శంకరంపేట వీటన్ని మండలాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ అది, దాని ఊసే లేదు. నీళ్లు లేవు, రైతులను పట్టించుకునే దిక్కు దివానం లేని ఈ ప్రభుత్వం ఉన్నది కనుక ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ ధర్నా కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగించే విధంగా ఉండాలి. ఏదైతే ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, ఇప్పుడు నేను వస్తుంటే ఒక ముస్లాం చెప్తుంది, బిడ్డ 10 రూపాయలకు కూడా అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పి ఏదో వీడియో వింటే నిజంగా మనసు అంతా బాధ అనిపించింది. అటువంటి ఒక దుర్మార్గమైన పాలన సాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇప్పుడు మనము ఈ రైతుల మీద సన్న ఓట్లకు బోనస్ ఇస్తానని ఇయ్యలే, ఒడ్లు సరిగ్గా ఉంటలే, చాలా మంది ప్రైవేటులకు అమ్ముకున్నారు. మా మండలం కానీ మిగతా మండలం కానీ ప్రైవేట్ మిల్లులకు అమ్ముకున్నాడు. ఇక సన్న బియ్యాన్ని కొరటే దిక్కులో కూడా పోయిండు, బోనస్ ఇస్తానని ఆశపడితే ఆ బోనస్ కూడా లేదు. అటువంటి ఒక పరిస్థితి ఉన్నది కనుక రేపు రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీకి పెడతాడా లేదా, లోకల్ బాడీ పెట్టాలంటే గజ గజ ఉరుకుతుంది రేవంత్ రెడ్డికి. కానీ లోకల్ బాడీ కనుక పెడితే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగే ఓటు వేయాలని చెప్పి ప్రచారాన్ని మనం ముందు తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అడ్డమైన హామీలు ఇచ్చి సాధ్యం కాని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలందరినీ నమ్మించారు. పాపం ప్రజలు నమ్మిండ్రు. ఇంతకంటే బాగుంటుందేమో, కేసీఆర్ సార్ కంటే ఇంకా బాగుంటుందేమో అని చెప్పి వాడు 3 సినిమాలు చూపెట్టేసరికి నిజంగా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ కేసీఆర్ సారు బంగారు తెలంగాణ ఉంటే వీడు మొత్తాన్ని నాశనం చేసేసి రైతాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా ద్వేషాన్ని పెంచుకొని తెలంగాణ మొత్తాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేస్తుండు, కాళేశ్వరం మొత్తాన్ని కూడా పండబెట్టే ప్రయత్నం చేస్తుండ అనే విషయాన్ని కూడా మనం గ్రామానికి ప్రతి రైతుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అందరూ కూడా చాలా మంది ప్రజలు నిరాశలో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్లు వస్తే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఓట్లు వస్తే కనుక ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసి మా నిరసన తెలపాలని ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు, కసితో ఉన్నారు. అందుకే ఇంకా మనం విస్తృతంగా ప్రచారం చేయాలి రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని. ఇది వైఫల్యం కాదు, రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రజలు వంచిస్తున్నాడు. తెలంగాణ ప్రజల పట్ల నయవంచకుడిగా తయారయ్యాడు రేవంత్ రెడ్డి, రైతుల పట్ల నయవంచకుడు తయారయ్యాడు రేవంత్ రెడ్డి. రైతు ప్రాజెక్టులను అమ్ముతున్నాడు, రైతు జీవితాలు లేకుండా చేసుకున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి మొత్తాన్ని నాశనం చేసి మొత్తం భారతదేశంలో ఒకప్పుడు ఎంత మనం రైస్ పండిస్తుంటే కలకత్తా ఫస్ట్ ఉండేది. ఇప్పుడు సివిల్ సప్లై ఏంది, సివిల్స్ కలెక్టర్లకు ఇంటర్వ్యూ చేసే దగ్గర ప్రశ్న అడుగుతున్నారు, దేశంలో అత్యధికంగా రైస్ ఎక్కడ పండుతుంది అని చెప్పి కలెక్టర్లకు ఇంటర్వ్యూ చేస్తారు కదా. ఆ ఇంటర్వ్యూలో అడిగితే
ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అవునా, పశ్చిమ బెంగాల్ కాదా అని వాళ్ళు అడుగుతున్నారు. అటువంటి ఒక అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నారు కనుక మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే రైతుకు పునర్వైభవం వస్తుంది, రైతుకు మళ్ళీ నవ్వు వస్తుంది. కనుక మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీగా ఇంకా ప్రజల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఇంకా మన కార్యకర్తలు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే ఓటు స్థానిక సంస్థల్లో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరిశన్న నాయకత్వం, జై తెలంగాణ.